కోనసీమ జిల్లాలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన మండపేటలో ఏడిద రోడ్డుకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. దాదాపుగా పరిశ్రమలన్నీ ఈ రోడ్డుకు ఇరువైపులా ఉన్నాయి. అలాగే ఇటు మండపేట ప్రజలు జాతీయ రహదారికి వెళ్లాలన్నా, అటు దుల్లా ఏడిద శివారు గ్రామాల ప్రజలు మండపేట రావాలన్నా ఈ రోడ్డే ప్రధాన మార్గంగా ఉంది. అయితే ఇంతటి ప్రాముఖ్యతను సంతరించుకున్న ఈ రోడ్డు అధికారుల నిర్లక్ష్యం కారణంగా అస్తవ్యస్తంగా తయారైందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డు దుస్థితిపై వీబీసీ ఆన్ టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. దాదాపు 100 అడుగుల వెడల్పుతో సువిశాలంగా ఉండాల్సిన మండపేట ఏడిద ఆర్ఎన్బి రోడ్ అడుగడుగున ఆక్రమణలకు గురై ఇరుకు రహదారిగా మారింది. ధాన్యం సీజన్ సమయంలో ఇక్కడ వందలాదిగా లారీలు వస్తుంటాయి. ఆ సమయంలో ఎదురయ్యే ట్రాఫిక్ ఇబ్బందులు అన్నీ ఇన్ని కావని ప్రయాణికులు వాపోతున్నారు. ముఖ్యంగా కొన్ని చోట్ల కొందరు రైస్ మిల్లర్లు ఆర్ఎన్బి రోడ్డులో ఎత్తుగా మెరకవేయడం, గడ్డిమెట్లు, వివిధ రకాల కట్టడాలతో రోడ్డును ఆక్రమించడంతో సమస్య మరింతగా పెరిగిందనే చెప్పాలి. ఆర్ఎన్బి అధికారులు పట్టించుకోకపోవడంతో అడిగేవారు లేక రైస్ మిల్లర్లు సైతం ఇష్టారాజ్యంగా అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే బైపాస్ రోడ్డు దాటిన తరువాత అయితే మరింత ప్రమాదకరంగా కొందరు రోడ్డును ఆనుకుని నివాసాలు ఏర్పాటు చేసేశారు. ఇది అటు నిర్వాసితులకు, ఇటు ప్రయాణికులకు ఇద్దరికీ ఇబ్బందికరంగా మారింది. ఏమాత్రం ఆదమరిచినా ఇక్కడ పెను ప్రమాదాలు చోటు చేసుకునే ముప్పు కనిపిస్తుంది. ఇంకోవైపు అడుగడుగున గోతులతో ఈ రోడ్డు ప్రయాణికుల పాలిట శాపంగా మారింది. గతంలో అయితే అత్యంత అధ్వానంగా ఈ రోడ్డు కనిపించేది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత స్వల్ప మరమ్మతులు చేపట్టడంతో సమస్య తీవ్రత స్వల్పంగా తగ్గింది. అసలు సమస్య మాత్రం అలాగే ఉంది. ఏది ఏమైనా దాదాపు 5 ఏళ్లుగా ఏడిద గ్రామ ప్రజలు సుఖవంతంగా ప్రయాణం చేయడం అనే మాటే మర్చిపోయారు. ఈ విషయమై రామచంద్రాపురం ఆర్ఎన్బి డిఈ సూర్యనారాయణను వీబీసీ ఆన్ టీవీ వివరణ కోరగా మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఆదేశాల మేరకు ఏడిద మార్గంలో సీసీ రోడ్డు నిర్మాణం పనులు త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. అలాగే ఆక్రమణలపైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. రోడ్డు మీద రావడానికి చాలా ఇబ్బందిగా ఉంటుందండి. రోడ్డు బాగా గతుకులు గుంటలతో చాలా రావడానికి అటు ఇటు ప్రయాణం చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. కొద్దిగా దయచేసి వీలైనంత త్వరగా కొద్దిగా రోడ్డు వేసేలా చూడండి. గత కొద్ది సంవత్సరాలుగా రోడ్డు మీద రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నాము. రోడ్డు వేసి కూడా దగ్గర చాలా రోజులు అయిపోయింది. కొద్దిగా వీలైనంత త్వరగా రోడ్లు రిపేర్ చేసి కొద్దిగా మా ప్రయాణానికి కొద్దిగా బాగుండేలాగా చూడమని కోరుతున్నాం. మెండపేట నుంచి ఏడిదేళ్ళి రోడ్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులు. ఎందువల్లంటే పండగ ముందే వర్కులు ప్రారంభించి రోడ్లు ఎగ్గొట్టు వదిలేశారు తప్ప ఎక్కడా చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏం లేవు. ఫస్ట్లో చేశారు, మళ్ళీ వదిలేశారు. మెండపేట నుంచి ఏడిది వచ్చే ప్రయాణికులు కానీ, ఆటోలో వెళ్ళే ప్రయాణికులు కానీ బళ్ళు పోయి ఆటోలు పోయి చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు. అలాగే దుమ్ము వచ్చి కళ్ళల్లో పడిపోయి చాలా ఇబ్బందికరంగా మారింది. త్వరగా ఈ రోడ్లు వేస్తారని కోరుకుంటూ ఉన్నాం. రోడ్డు వల్ల చాలా ఇబ్బంది వచ్చేసింది. రోడ్డు వల్ల ఆటోలు కూడా చాలా కంట్రోల్ వచ్చేస్తున్నాయి. ఆ ప్రభుత్వం వేస్తారు, ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం చేస్తారు, ఈ ప్రభుత్వం మొత్తం చేయించేసింది. ఈ రోడ్డు ఎత్తడానికి గోతులకి తవ్వేసి ఏమో మళ్ళీ కడపలు వేసుకుని పోర్పులని దెబ్బతినేస్తున్నాయి. వాళ్ళు అయితే మాత్రం చాలా దెబ్బతినేస్తున్నాయి. మాకు త్వరగా అతను రోడ్డు పని చేయించండి. నలుగురు ఎక్కుతుంటే అండి నడాలు ఇరుక్కుపోతున్నాయండి. వాళ్ళు డెలివరీ అయిపోతారు దారిలో. అలాగ ఉన్నాయండి గోతులు చాలా దారుణంగా ఉన్నాయండి.